రాజమహేంద్రవరం నగరంలో పీజీ వైద్య విద్యార్థినిని కారుతోటి కొట్టి అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీసిన ఘటనపై దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఐ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో కాకినాడ భానుగుడి సెంటర్ వద్ద డాక్టర్లు మహిళలతో కలిసి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో అమాయకురాలైన ఆ వైద్య విద్యార్థినికి నివాళులర్పిస్తూ ఈ దారుణానికి ఒడిగట్టిన దోషులను కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలను పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సంతాపాన్ని, నిరసనను కాకినాడ భానుగుడి సెంటర్ వద్ద డాక్టర్లు మహిళలతో కలిసి ఐ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లాకు నూతనంగా 18-102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల కేటాయింపు. గర్భిణీలకు రవాణా ఇబ్బందులు లేకుండా చేయడంతో పాటు మాతా శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. రాజమహేంద్రవరం నగరంలో పీజీ వైద్య విద్యార్థినిని కారుతో ఢీకొట్టి అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీసిన దోషులను కఠినంగా శిక్షించాలి. ఐ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో కాకినాడ భానుగుడి సెంటర్లో డాక్టర్లు మహిళలతో క్యాండిల్ ర్యాలీ. కాకినాడ జిల్లాలో శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న మాడిఫైడ్ సైలెన్సర్లపై ట్రాఫిక్ పోలీసులు కొరడా. జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపట్టిన అడిషనల్ ఎస్పీ డాక్టర్ మహంతి కిషోర్ కుమార్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.